హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎండ్‌లో తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి. ఇన్ బిట్వీన్ మీకు ఒక స్టోరీ మా డ్యాడీ చెప్పింది. అదేంటి అంటే ఒక ఆయనకి 100 కౌస్ ఉంటాయి. ఇంకొక ఆయనకి ఒకే కౌ ఉంటుందనమాట. 100 కౌస్ ఉన్న ఆయన ఇంటికి రిలేటివ్స్ వస్తారు. సో గీ కోసం ఒక కౌ ఉన్న ఆయన ఇంటికి పంపిస్తారనమాట. సో ఆయన దగ్గర ఉన్న గీ ఇచ్చి పంపిస్తారు. కానీ ఎన్ని రోజులైనా సరే 100 కౌస్ ఉన్న ఆయన గీ రిటర్న్ ఇవ్వరు, మనీ కూడా ఇవ్వరు. సో ఆయన ఏం చేయాలో తెలియకుండా ఆ ఇంటికి వెళ్ళి అడిగితే ఆయన నాకే 100 ఆవులు ఉన్నాయి, నేను నీ దగ్గర తీసుకుంటానా అని చెప్పి బెదిరిస్తాడనమాట. సో పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే కూడా ఆయనకు కూడా జడ్జ్మెంట్ ఎలా ఇయ్యాలో తెలియకుండా సో ఒకరోజు ఇంటికి పిలిచి భోజనాలకి ఒక చెంబు వాటర్ ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెప్తారు. సో 100 కౌస్ ఉన్న ఆయన ఏం చేస్తాడంటే అలా ఇలా నీళ్ళు చల్లుకొని వేస్ట్ చేసేసి వెళ్ళిపోతాడు. అదే ఒక కవ్వు ఉన్న ఆయన అయితే శుభ్రంగా కాళ్ళన్నీ కడుక్కొని ఇంకా నీళ్ళు కూడా మిగిలిపెడతాడు అనమాట. సో ఇలా చేసిన దానివల్ల సేవింగ్స్ ఇతను చేస్తాడని చెప్పి పెద్ద మంచి జడ్జ్మెంట్స్ ఇస్తాడనమాట. సో మన దగ్గర ఎంత ఉందని కాదు, మనం ఎలా సేవ్ చేస్తామని చెప్పి ఈ స్టోరీ మా డాడీ నాకు చెప్పారు. ఈ స్టోరీ ఎవరైనా విన్నారా? వింటే కామెంట్ చేయండి. ఫైనలీ మేము కాణిపాకం రీచ్ అయిపోయాం.